జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు చివరి తేదీ. నవంబర్ 11న పోలింగ్. దీంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు డివిజన్ల వారీగా ప్రచార బాట పట్టారు. అయితే ఈ ప్రచార పర్వంలో స్థానిక సమస్యల కన్నా ఇతర రాజకీయ అంశాలపైనే అన్ని పార్టీలు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి. అధికార మార్పిడి, తర్వాతి రాజకీయాలు, ప్రభుత్వ హామీల అమలు, జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాల మీదనే పార్టీలు ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. మరో 20 రోజుల పాటు ఎన్నికల ప్రచారం జరగనుంది. నవంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఉప ఎన్నిక ప్రచార ఘట్టం ముగియనుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు తమ పార్టీ గెలుపునకు శక్తి వంచన లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ గెలుపునకు సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. వీరిద్దరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్న చర్చ సాగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం వేడెక్కింది. ప్రస్తుతం ఈ ఉప ఎన్నిక అటు అధికార కాంగ్రెస్ కు, ఇటు సిట్టింగ్ స్థానం కాపాడుకొని తన బలాన్ని రుజువు చేసుకునేందుకు బీఆర్ఎస్ కు కీలకం. అయితే ఇప్పటి వరకు అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఇటు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అయితే మరో 20 రోజుల పాటు ఈ ఎన్నికల ప్రచారం సాగనుంది. ఇప్పటికే సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల గెలుపు వ్యూహాలపై పలు దఫాలుగా పార్టీ ముఖ్యులతో సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అటు కాంగ్రెస్ నుండి మంత్రులు రంగంలోకి దిగి ప్రచారంలో తమదైన శైలిలో ముందుకు సాగుతుంటే, ఇటు బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు గత శాసనసభ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కు అనుకున్న ఫలితాలు రాని పరిస్థితి ఉంది. అయినా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఉప ఎన్నికలోనూ అదే ఫలితం రావచ్చని కొందరు నేతలు చెబుతుంటే, హైడ్రామా కారణంగా నగర ఓటర్లతో కాంగ్రెస్ పట్ల కొంత విముఖత ఉందని, ఇది ప్రభావం ఈ ఉప ఎన్నిక ఫలితంపై చూపొచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం 1-2 ప్రచార సభల్లో పాల్గొనవచ్చు లేదా పాల్గొనకపోవచ్చని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ బలంగా మారడానికి బీజేపీ ఎన్నో ఏళ్ల నుండి కృషి చేస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో తన బలాన్ని పెంచుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహం. అందుకు వేదికగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తన సత్తా చాటేందుకు కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రామచంద్రరావుకు ఇది తొలి పరీక్ష. ఈ ఉప ఎన్నికలో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు. అయితే అంతేకాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జూబ్లీ హిల్స్ ఉండడంతో అక్కడి నుండి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి సైతం ఈ స్థానంలో కమలం పార్టీ వికసించాలని కోరుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి, మనతో పాల్గొనడానికి బండారు రామ్మోహన్ గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సింధు నమస్తే.
సార్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా హాట్గా సాగుతుంది. ఎవరి ప్రచారం వాళ్ళు బలంగా చేస్తున్నారని చెప్పాలి. ఇంకా కొన్ని రోజులే ఉంది కాబట్టి ఇంకా ప్రచారాలు హీట్ ఎక్కే ఛాన్స్ ఉందనుకోవచ్చు. ఇటు బీజేపీ, బీఆర్ఎస్, అలాగే ఇంకా బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా చాలా బలంగా సత్తా చాటాలనుకుంటున్నారు. అసలు ఈ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్కి దగ్గుతుందా, లేదంటే అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాగే ఇప్పుడు కాంగ్రెస్ కైవసం చేసుకుంటా అన్నది కొందరు ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిణామం అనే చెప్పాలి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అమ్మా సింధు, మీకు అట్లాగే మెగానే ప్రేక్షకులకు నమస్కారం. రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఏ ఎన్నిక కూడా ఒకే విధంగా ఉండదు. ఒకే ఎన్నికకు ఇంకొక ఎన్నిక మధ్యన పోలిక ఉండదు, కూడా ఒక సారూప్యం కూడా ఉండదు. ఒక ఎన్నిక ఇంకో ఎన్నిక ఎప్పుడు కూడా రిజల్ట్ కూడా వేరుగా ఉంటుంది. అభ్యర్థులు వేరుగా ఉంటారు, రిజల్ట్ వేరుగా ఉంటుంది, అన్ని వేరుగా ఉంటాయి. చూస్తున్నాం కదా. అట్లా చూసుకుంటే మనకు ఏదైతే ఈ మెగా మనకు ఈ ఎన్నిక చూడాలని చెప్పాలంటే మూడు పార్టీలకు చావో రేవో తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది వీళ్ళందరికీ కూడా. మూడు పార్టీలకు కూడా అంటున్నాడు. ఒకటి మీరు అన్నట్టు సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ కనుక బీఆర్ఎస్ తాను చావో రేవో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కంటోన్మెంట్ ఎన్నికల్లో గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొత్తలో 2024 వచ్చింది కనుక కొంత అక్కడ పార్టీ అంటే ఇప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు అప్పుడు. అట్లాగే ఉప ఎన్నికల్లో ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటది కనుక అప్పుడు అనుకూలంగా దానికి పట్టింది. అట్లా ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత మనకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మొదలయ్యి దాంతో పాటు కొంత పనితీరు చూశారు. 2 ఏళ్ళు అయిపోతుంది కదా, అందుకని అధికార పార్టీకి డిసడ్వాంటేజ్ అంటే యాంటీ ఇన్కంబెన్స్ ఒకటి కూడా కొంత పనికి వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు తన సీట్ తను దక్కించుకోవాలి, సిట్టింగ్ సీట్ కనుక. అట్లాగే సానుభూతి కోసం కూడా భార్యను పెట్టారు. ఆయన చనిపోయిన బాగట్టి గోపినాథ్ భార్యను పెట్టారు, చూసాం మనం వాడిని. ఇట్లా ఒకటేమో బీఆర్ఎస్ కు సిట్టింగ్ సీట్ దక్కించుకోవాలి, దానికి కానీ అన్ని శక్తులు పడుతుంది. అంటే ఉదాహరణకు బాకీ కార్డు అని ప్రింట్ చేసింది. ఇప్పటిదాకా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ తప్పిన హామీల గురించి మాట్లాడుతుంది. సరిగ్గా దానికి వ్యతిరేకంగా మనకు దోకా కార్డు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఎప్పుడో ముఖ్యమంత్రి దళితుని చేస్తానని, అట్లాగే వారు ఇచ్చిన హామీలు గత 10 ఏళ్లలో వాళ్ళు చేసిన హామీలు నెరవేర్చిన హామీల గురించి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా కరెంటు ఉంటే ఈ 2 ఏళ్లలో మీరేం చేశారంటారు, కానీ చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన బిడ్డ పాలిచ్చింది అనే సామెతలాగా వాళ్ళు అందుకని అహంకారము, అవినీతి, ఆశ్రిత పక్షపాతము ఇవన్నీ చూసే మీరు అన్నట్టు ధోకా చేసింది కనుక ప్రజలు ఏం చేశారు, వాళ్ళను ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పంపించేశారు. మరి మీరు ఉద్ధరిస్తారని మీకు పంపించారు కదా, మీ సంగతి ఏంటని ప్రజలు అడుగుతున్నారు. ఇది బీఆర్ఎస్ కున్న వీక్నెసెస్, థ్రెట్స్ చెప్పారు, మనకు బలాలు చెప్పారు. ఇక స్పాట్ అనాలిసిస్ అంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 2 ప్లేస్ పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో బీసీ అభ్యర్థులు నిలబెట్టారు. వాళ్ళు బీసీ అభ్యర్థి నిలబెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళకు కొంత మేము బీసీలో కట్టుబడి ఉన్నాం, అటు 2 పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అగ్రవర్ణాన్ని నిలబెట్టింది అనే మాట వాళ్ళు మనం విమర్శ చేయడానికి వీలు కలిగింది ఒకటి. రెండోది ఇంకో బలం ఏంటంటే అప్పటిదాకా అంతకుముందు ఒకసారి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి 50,000 పైచీలకు ఓటు సంపాదించుకున్న నవీన్ యాదవ్ బీసీ అభ్యర్థి కాదు, గతంలో ఎంఐఎం పార్టీ పరంగా పోటీ చేసి 2వ స్థానం నిలిచారు. ఏది మన మాగంటి గోపినాథ్ గారితో 2వ స్థానంలో సమీప ప్రత్యర్థిగా ఓడిపోయారు. కనుక ఎంఐఎం ఓట్లు కూడా ఇవాళ ఇటు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి పడే అవకాశం ఉంటుంది. 2 అవకాశాలు, ఒకటేమో ఎంఐఎం పోటీ చేయడం లేదు అక్కడ. గతంలో ఎంఐఎం పోటీ చేసి ఒకసారి 3వ స్థానం, ఒకసారి 4వ స్థానం సంపాదించుకునేది 2వ స్థానం నుంచి. నవీన్ యాదవ్ ఇదివరకు 2వ స్థానంలో ఉన్నారు ఎంఐఎం నుంచి. అట్లా చూసుకుంటే ఇప్పుడు ఎంఐఎం పోటీ చేయడం లేదు కనుక ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంటుంది. కనుక కాంగ్రెస్ పార్టీ బలాలు ఒకటి బీసీ అభ్యర్థి, రెండోది ఏమో గతంలో 2 సార్లు ఓడిపోయిన అభ్యర్థి సానుభూతి, మూడోది ఎంఐఎం ఓట్లు కూడా పడే అవకాశం ఉంది. కనుక ఎంఐఎం అభ్యర్థి లేదు కనుక ముస్లిం ఓట్లు కూడా అక్కడ కీలక పాత్ర వహించే అవకాశం ఉన్నది. 1,15,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి. 3,99,000, 4 లక్షలు అనుకోండి, 1000 ఎక్కువ తక్కువ. 4 లక్షల ఓట్లలో 27%, 28% ఓట్లు ముస్లింలే ఉన్నాయి. ముస్లింలందరూ కాంగ్రెస్ కు, ముస్లింలందరూ మన ఎంఐఎంకు ఏమైనా లేదు. కానీ ఎంఐఎం నిలబడకపోవడం వల్ల వాళ్ళకు ఉన్న ఆప్షన్ ఒకటి బీజేపీ వేస్తే బీఆర్ఎస్ కి ఏమైనా లౌకిక ఆలోచించే వాళ్ళు ఏమైనా వేస్తుండొచ్చు. కానీ ఓట్ల షేరింగ్ అయితే ఎంఐఎం ఓట్లన్నీ కూడా ఇటు బీఆర్ఎస్ కు గంపకూతగా పడతాయి. అట్లానే ముస్లిం ఓట్లు ఇటు పక్కన బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ కు పడే అవకాశం ఉంది. కనుక ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది ఏది కాంగ్రెస్ ను. ఎంఐఎం ఓట్లు కాంగ్రెస్ కు, ముస్లింలలో ఇతరత్ర అంటే కాంగ్రెస్ ఇష్టం లేని ముస్లింలు ఉంటే బీజేపీకి అయితే వేయరు కదా, అప్పుడు ఆటోమేటిక్ గా
బీఆర్ఎస్ పడే అవకాశం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలహీనత ఏంటంటే వాళ్ళు ఇచ్చిన బాకీ కార్డు చూస్తే జూబ్లీ హిల్స్ లో చాలా మందికి కారుకు బుల్డోజర్ కు మధ్య పోటీ అని మన బీఆర్ఎస్ అంటుంది. అంటే కారుకు బుల్డోజర్ పోటీ అంటే ఏంది, వీళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారు, హైడ్రా పేరు మీద ఇల్లు గురిచేశారు కనుక బుల్డోజర్ ఇల్లు గురిచేస్తున్నది మేమేమో నిర్మాణం చేసినాం, ఇవాళ కార్లు వెళ్ళడానికి కాదు అనేక స్ట్రాటజిక్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ మీద మేము చాలా బ్రిడ్జిలు కట్టాం, ఫ్లైఓవర్లు కట్టాం, జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేశామని చెప్పి ఇటు పక్కన బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. ఈ రెండిట్లలో మీరు ఇంతకు చెప్పారు కదమ్మా సింధు, బీజేపీకి ఉన్న థ్రెడ్స్ ఏంటంటే ఒకటి మంచి చెడ్డ పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఓట్ షేర్ పెరిగింది వాళ్ళది, ఏది అసెంబ్లీకి పార్లమెంట్ గా చూస్తే కనుక పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ షేర్ పెరిగింది, దాన్ని దక్కించుకోవడం, దాన్ని అట్లా కాపాడుకోవడం, అంతకంటే కొంచెం ఎక్కువ సంపాదించుకోవడం. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకటేమో బీజేపీ అధ్యక్షుడు కొత్తగా వచ్చిండ్రు, ఆయన మొట్టమొదటి పరీక్ష మన కిషన్ రెడ్డి గారు ఎంపీ సీటు మన సికింద్రాబాద్ ఎంపీ సీట్ లో ఉంది కనుక వారి ఇక్కడ ఖచ్చితంగా మూడో స్థానంలో పడుతుంది అంటున్నారు. 1-2 పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటది. మూడో స్థానంలో కూడా గౌరవప్రదంగా డిపాజిట్లు దక్కించుకోవాలి అనే ఉద్దేశంగానే ఇటు బీజేపీ ఉన్నది అంటున్నారు. గెలుస్తామంటారు, అందరూ గెలుస్తామంటారు కాకపోతే ఎందుకని ఈ 3 పార్టీల మధ్యన ప్రధాన పోటీ ఉంటది. మూడో పార్టీగా బీజేపీ ఎన్ని ఓట్లు తీసుకుంటుంది అనే దాన్ని బట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఓడతారు ఎవరు గెలుస్తారనే మాట వస్తుంది. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా గతంలో 16,000 ఓట్లతోని మన మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు మొన్న 2023 ఎన్నికల్లో. అంతకుముందు 9,000 ప్రధానంగా చూసుకుంటే పార్టీతో సంబంధం లేకుండా అక్కడ మాగంటి గోపీనాథ్ అయితే 3 సార్లు గెలిపించారు. ఇటు చూసుకుంటే బీఆర్ఎస్ కి సిట్టింగ్ సీటే. ఇది కాంగ్రెస్ గురించి మీరు చెప్పినట్లు ఎంఐఎం సపోర్ట్ ఉన్నా కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అని అనుకోవచ్చు అని లాస్ట్ ఒక 2 minutes లో చిన్న బ్రీఫ్ లాగా చెప్పండి సార్. అంటే ఎక్కువ ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ ఉన్న ప్లస్ పాయింట్ ఏమో సానుభూతి. మీరు అన్నట్టు తెలుగుదేశము తరఫున ఒకసారి గెలిచారు, టీఆర్ఎస్ తరఫున ఒకసారి గెలిచారు, మొన్నటిది బీఆర్ఎస్ అంటే జాతీయ పార్టీ అన్నాక మీరు అన్నట్టు పార్టీలకు అత్యధికంగా ఆయన గెలిపించారు. సానుభూతి అక్కడ వర్కౌట్ అవుతుంది. కాంగ్రెస్ మాత్రం 2 ప్లస్ పాయింట్ అన్నాను కదా, ఒకటి ఎంఐఎం అభ్యర్థి లేకపోవడం, బీసీ అభ్యర్థి నిలబెట్టడం, గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానం నిలబడడం, ఏది నవీన్ యాదవ్కున్న అవకాశాలు. 3వ అవకాశమే బీజేపీకి ఉంటుంది. బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. ఈ 2 పార్టీల మధ్యనే పోటీ నెలకొడుతుందన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఇప్పుడు ఒకనాటికి ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఎప్పుడైనా కూడా రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ హెచ్ఓటు ఎట్లా అవుతుందనే చెప్పొచ్చు. కానీ సోషల్ కెమిస్ట్రీలో ఈ రాజకీయ పార్టీల మాటలు హామీలు ఇవన్నీ కూడా చివరి నిమిషంలో కూడా మారొచ్చు. అందుకని ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. దానిలో ఎవరు గెలుస్తారు ఎవరు పడతారు అంటే కాంగ్రెస్ బిట్వీన్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.